ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉంటారు. వారి మధ్య దూరం కేవలం 2 అడుగులే ఉండొచ్చు. కాని మానసిక దూరం కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. ఆ గదిలో నిశ్శబ్దం ఉంటుంది. అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు, ఒకరి ఉనికిని ఒకరు పట్టించుకొని అసహ్యకరమైన నిశ్శబ్దం. ఇక్కడ శారీరక హింస లేదు, గొడవలు లేవు, అరుపులు లేవు. కాని ఒకరిని ఒకరు మానసికంగా చంపేసుకుంటున్నారు. దీన్నే మనం నిర్లక్ష్యం అంటాం. బంధాల్లోకి అత్యంత నిశ్శబ్దంగా ప్రవేశించే విషమిది. నిర్లక్ష్యమంటే ఒక మనిషిని తిట్టడం కాదు, కొట్టడం కాదు, అది ఆ మనిషి ఉనికిని పూర్తిగా విస్మరించడం. పక్కనే ఉన్న మనిషి ఏదో చెబుతున్నప్పుడు ఫోన్ చూస్తూ ఉండడం, వాళ్ల బాధను ఒక చిన్న సమస్యగా ఇపారేయడం, వాళ్ల సంతోషంలో పాలుపంచుకోవడానికి తీరికలేదనడం, ఇవన్నీ నిర్లక్ష్యానికి రూపాలు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైన శిక్ష ఏంటో తెలుసా? నువ్వు ప్రేమిస్తున్న మనిషికి నువ్వు అదృశ్యమైపోవడం. అంటే నువ్వు అక్కడున్నా లేకపోయినా వాళ్లకి ఒక్కటే అనిపించే స్థితికి ఆ బంధం చేరుకోవడం. మనం తరచుగా అనుకుంటాం, అబద్ధాలు చెబితేనో లేదా మోసం చేస్తేనో బంధాలు విచ్ఛిన్నమవుతాయని. కాని వాస్తవమేంటంటే ఈ రెండిటికంటే నిర్లక్ష్యం వల్ల కూలిపోయే బంధాలే ఎక్కువ. ఎందుకంటే గొడవ జరిగినప్పుడు అక్కడ కనీసం సంభాషణుంటుంది, ఒకరి భావాలు ఒకరు పంచుకుంటారు. కాని నిర్లక్ష్యం మొదలైన చోట నిశ్శబ్దం రాజ్యం చేస్తుంది. ఆ నిశ్శబ్దం అవతలి మనిషిని లోపల్నుంచి తినేస్తుంది. నేను వీళ్ళకవసరమా? నా మాటికి విలువ ఉందా అనే ప్రశ్నలు వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చాలామంది ఒక వింత భ్రమలో బతుకుతుంటారు. ఒక మనిషి దొరికేశాక, అంటే పెళ్ళో లేదా ప్రేమలోనో పడ్డాక ఇక వాళ్లు ఎక్కడికి వెళ్లరు అనే ఒక గుడ్డి నమ్మకం. ఈ అహంకారమే నిర్లక్ష్యానికి పునాది. బయట వ్యక్తులతో మనం చాలా మర్యాదగా ఉంటాం, వాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటాం, ఎందుకంటే వాళ్ల ముందు మన ఇమేజ్ ముఖ్యం. కాని మనవాళ్ల దగ్గరకొచ్చేసరికి మన అసలైన అహంకారం బయటపడుతుంది. వీళ్లే కదా నా మాట వెనక ఏమవుతారు అనే ఆలోచన ఒక మనిషిని పశువులా మారుస్తుంది. ఇక్కడ ప్రాధాన్యతలు మారుతాయి. పని, కెరీర్, స్నేహితులు, వీటన్నిటి తర్వాత మిగిలిన సమయాన్ని మాత్రమే మనవాళ్ల కోసం కేటాయిస్తాం. నిజానికి బంధం అనేది ఒక మొక్కలాంటిది. దానికి ప్రతిరోజూ నీళ్లు పోయాలి. అంటే ప్రతిరోజూ ఒక గుర్తింపివ్వాలి. నేను నిన్ను గమనిస్తున్నాను, నీ ఉనికి నాకు ముఖ్యం అని చేతల్లో చూపించాలి. ఇది లేనప్పుడు ఆ మొక్క ఎండిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత ఖరీదైన బహుమతులిచ్చినా అది మళ్లీ చిగురించదు. నిర్లక్ష్యం చేసేవాడు ఎప్పుడూ ఒక సాకు చెబుతాడు, నేను బిజీగా ఉన్నాను. బిజీగా ఉండడమనేది ఒక ఎంపిక మాత్రమే. ఎవరూ కూడా 24 గంటలు బిజీగా ఉండరు. మనకు నచ్చిన వాటికోసం, మనకు అవసరమైన వాటికోసం మనం సమయాన్ని సృష్టిస్తాం. మరి నీ మనిషి కోసం ఆ సమయం ఎందుకు దొరకదు? ఎందుకంటే నీకు వాళ్లు అలవాటు అయిపోయారు. ఈ అలవాటు అనే పదం చాలా ప్రమాదకరమైనది. ఏదైనా వస్తువు అలవాటు అయితే పర్వాలేదు, కాని ఒక మనిషి అలవాటు అయిపోతే మనం వాళ్లని ఒక వస్తువులాగే చూడడం మొదలుపెడతాం. వాళ్ల అవసరాలు, వాళ్ల భావోద్వేగాలు మనకు భారంగా అనిపిస్తాయి. ఇదే సమయంలో ఆ బంధంలో నమ్మకం అనే పునాది కదలడం మొదలవుతుంది. నమ్మకం అంటే కేవలం ఒకరు ఇంకొకరిని మోసం చెయ్యకపోవడం మాత్రమే కాదు, నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా మనిషి నా పక్కనుంటాడు అని ధీమాగా ఉండటం కూడా నమ్మకమే. కాని నువ్వు నిరంతరం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అవతలి మనిషికి ఆ ధీమా పోతుంది. వాళ్లు ఒంటరిగా పోరాటం నేర్చుకుంటారు. ఏ రోజైతే ఒక మనిషి నీమీద ఆధారపడటం మానేసి తన బాధను తనే మోయడం మొదలుపెడతారో ఆ రోజే ఆ బంధం అధికారికంగా అంతమైపోయినట్టు. శవానికి అలంకారం చేసినట్టు ఆ తర్వాత నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అది బంధం అవ్వదు, కేవలం ఒక ఒప్పందం అవుతుంది. నమ్మకం అనేది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ప్రతిరోజూ కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్. ఈరోజు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? ఈరోజు నువ్వు వాళ్ల కళ్లల్లోకి చూసి మాట్లాడావా? ఈరోజు వాళ్లు చెప్పేది వినడానికి నువ్వు ఫోన్ పక్కన పెట్టావా? ఇవే నమ్మకాన్ని పెంచుతాయి. ఒక మనిషి తనకి అత్యంత ప్రియమైన వ్యక్తి దగ్గర తనను తాను వ్యక్తీకరించుకోలేనప్పుడు, తన బాధను చెప్పుకోలేనప్పుడు అక్కడ నమ్మకం ఊపిరి ఆడక చనిపోతుంది. మనం తరచుగా వింటూ ఉంటాం, నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు అని. కాని నిర్లక్ష్యం ఉన్న చోట నమ్మకం అస్సలు పుట్టదు. ఎందుకంటే నమ్మకం కలగాలంటే ముందు ఎదుటి మనిషి మీద గౌరవం ఉండాలి. నువ్వు ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తున్నావో వాళ్ళని నువ్వు గౌరవించడం లేదు అని అర్థం. గౌరవం లేని చోట ప్రేమ కేవలం ఒక నాటకం మాత్రమే. ఈ నాటకాన్ని ఎక్కువ కాలం ఎవరూ ఆడలేరు. ఒక్కటి ఆలోచించు, నువ్వెందుకు ఒక బంధంలో ఉన్నావు? తోడు కోసం, ఒక భరోసా కోసం. మరి అదే తోడును నువ్వు నిర్లక్ష్యంతో దూరం చేస్తున్నప్పుడు ఆ బంధం యొక్క ఉద్దేశమే ఏంటి? మనం బయట ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చేస్తాం, ఎన్నో అవమానాలు పడతాం. ఇంటికి రాగానే మనకు కావాల్సింది ఒక ప్రశాంతమైన ఓదార్పు. కాని అదే ఇంట్లో నిర్లక్ష్యం ఎదురైతే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాలి? బయట వ్యక్తుల దగ్గర ఓదార్పు వెతుక్కున్నప్పుడు
నువ్వు నన్ను మోసం చేశావు అని అరిచే హక్కు నీకు ఉంటుందా? నువ్వు చేసిన నిర్లక్ష్యమే వాళ్ళని వేరే దారి చూసుకునేలా ప్రేరేపించింది అనే నిజాన్ని నువ్వు ఒప్పుకోగలవా? నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒకసారి పగిలితే అతుక్కోదు. ఇది పాత క్లీషే. అసలైన నిజమేంటంటే నమ్మకం అనేది ఒక ప్రాణం ఉన్న జీవిలాంటిది. దానికి ఆహారం అందకపోతే అది చనిపోతుంది. ఆ ఆహారమే శ్రద్ధ. అవతలి మనిషి చిన్న చిన్న కోరికలను, వాళ్ళ చిన్న చిన్న మాటలను గౌరవించడం, వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు దాని వెనుక ఉన్న ఆవేదనను గుర్తించడం. ఇది నువ్వు చెయ్యలేనప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత సంపాదించినా ఆ బంధం ముందు నువ్వొక విఫలమైన వ్యక్తివే. చాలామంది నిర్లక్ష్యాన్ని అజాగ్రత్త అని పొరపడతారు. అజాగ్రత్త అంటే ఎప్పుడో ఒకసారి జరిగేది. కాని నిర్లక్ష్యం అనేది ఒక ప్రవర్తన. అది ఒక పద్ధతి. నువ్వు కావాలని చేస్తున్నావు, లేదా నీకు ఎదుటి మనిషి అంటే ప్రాధాన్యత లేదు కాబట్టి జరుగుతున్నావు. ఇది ఎదుటి మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. నిరంతరం నిర్లక్ష్యానికి గురయ్యే మనిషి లోపల ఒక రకమైన కోపం, ఆ తర్వాత ఒక రకమైన శూన్యం ఏర్పడతాయి. ఆ శూన్యం ఏర్పడ్డాక నువ్వు తిరిగి ఆ మనిషిని పొందలేవు. ఒక బంధంలో ఉండాల్సింది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఆ ప్రేమను నిలబెట్టే జవాబుదారీతనం. నేను నా మనిషికి సమాధానం చెప్పుకోవాలి, నా మనిషి కోసం నేను ఉండాలి అనే బాధ్యత. నిర్లక్ష్యం ఈ బాధ్యతను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. నమ్మకం ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించడం. నమ్మకం ఉన్న చోట స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే నా మనిషి నన్ను అర్థం చేసుకుంటాడు, నన్ను పట్టించుకుంటాడు అనే ఒక గట్టి నమ్మకం అక్కడ ఉంటుంది. ఆ నమ్మకమే మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఎందుకు ఒకరిని నిర్లక్ష్యం చేస్తాం? బహుశా మనకు వాళ్ళకంటే మన ఈగో ఎక్కువై ఉండొచ్చు, లేదా మనం వాళ్ళని చాలా లోకువగా చూస్తూ ఉండొచ్చు. ఈ లోకువ భావమే ఒక బంధానికి అతిపెద్ద శత్రువు. ఏ మనిషిని కూడా మనం తక్కువగా చూడకూడదు, ముఖ్యంగా మనతో జీవితాన్ని పంచుకునేవాళ్లని. వాళ్లు నీకోసం చేస్తున్న త్యాగాలను, పడుతున్న కష్టాన్ని నువ్వు గుర్తించనప్పుడు నువ్వు ఆ బంధానికి అనర్హుడివి. ఒక్క క్షణం ఆగి ఆలోచించు. నీ పక్కనున్న మనిషి ఈరోజు నీతో ఎందుకున్నారు? నీమీదున్న నమ్మకంతో, నువ్వు వాళ్ళని ప్రేమిస్తావనే ఆశతో. మరి నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నావా, లేక రోజురోజుకీ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని నీనుంచి దూరం చేసుకుంటున్నావా? దూరం అవడమంటే వేరే ఊరు వెళ్లడం కాదు, నీ పక్కనే ఉంటూ నీకు పరాయి వాళ్ళ అయిపోవడం. ఆ బాధ చాలా ఘోరంగా ఉంటుంది. నమ్మకమనేది గాలిలో వ్రాసేది కాదు, అది ప్రతిరోజూ నీ ప్రవర్తనతో చెక్కే ఒక శిలాశాసనం. ఆ శాసనం మీద నిర్లక్ష్యం అనే తుప్పు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు వాళ్లని ఎంత గౌరవిస్తావో, ఎంతగా వాళ్ల ఉనికిని గుర్తిస్తావో నీ బంధం అంత బలంగా ఉంటుంది. లేదంటే నువ్వు ఒక ఖాళీ గూటిని పట్టుకుని ఏళ్ల తరబడి బతుకుతూ ఉంటావు. అందులో మనుషులుంటారు కాని ప్రాణం ఉండదు. నిర్లక్ష్యం అనేది నిశ్శబ్దంగా వచ్చే మృత్యువులాంటిది. అది బంధాన్ని చంపేస్తుంది. నమ్మకం అనేది ఆ బంధానికి ఊపిరిపోసే ప్రాణవాయువు. ఏది కావాలో నువ్వే తెలుసుకోవాలి. మనుషులు దూరమైనప్పుడు ఏడవడం కంటే, వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళని గుండెలకు హత్తుకోవడం మిన్నా. నీ సమయం కంటే, నీ డబ్బు కంటే, నీ అహంకారం కంటే నీ మనిషి నీకు ఎక్కువనిపించిన రోజే ఆ బంధం నిజమైన బంధం అవుతుంది. ప్రతి బంధానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని కొందరు అంటారు. కాని ఆ డేట్ని నిర్ణయించేది కాలం కాదు, నీ నిర్లక్ష్యం మాత్రమే. నీవు ఇచ్చే నమ్మకం ఎంత బలంగా ఉంటే ఆ బంధం అంత చిరంజీవిగా ఉంటుంది. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు, నమ్మకాన్ని పెంచుకో. అప్పుడు నీ జీవితం కేవలం ఒక ఉనికి కాదు, ఒక ఉత్సవం అవుతుంది. మనకు కావలసిన మనుషులు మన పక్కనే ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలీదు. కాని వాళ్లు మనల్ని వదిలి వెళ్ళాక ఆ శూన్యం మనల్ని మింగేస్తుంది. అప్పుడు ఆ నిర్లక్ష్యం నీమీద నువ్వే చేసుకున్న యుద్ధాల్లా మారుతుంది. ఆ స్థితి రాకముందే మేల్కో. నీ మనిషిని నువ్వు గెలుచుకో. అది మాటలతో కాదు, నీ మౌనంలో కూడా వాళ్ళని గౌరవించే ఒక గొప్ప నమ్మకంతో. నువ్వు ఎవరినైతే నీ వాళ్ళనుకుంటున్నావో వాళ్ళకి నువ్వు నిజంగా ఎంతవరకు ఉన్నావు,